తరుణ్ ఎవరితో తిరిగినా నో ఇష్యూ అంటిల్ తను అడిగినప్పుడు మనీ ఇస్తే. మొన్న ఇంట్లో పనివాడు కూడా చెప్పాడు 20,000 దగ్గర స్టార్ట్ అయింది ఈ ఇష్యూ అని. అంటే లావణ్య విషయంలో చెప్తున్నట్టున్నారు. లావణ్యకి తరుణ్ ఎవరితో తిరిగినా గానీ ఇబ్బందేం లేదు. డబ్బులిస్తే చాలు. మొన్న వాళ్ళ ఇంట్లో పనోడు కూడా చెప్పాడు. అసలు 20,000 ఇవ్వలేదనే దగ్గర ఈ గొడవ అంతా స్టార్ట్ అయింది ఇప్పుడు అని. జనరల్ గా హస్బెండ్ అనుకోండి అప్పు చేసుకోవచ్చో లేదంటే ఒక మంచి హ్మ్. విషయానికో ఓ హ్మ్. పిల్లల్ని పెంచడానికో ఇల్లు అద్దె కట్టడానికో లేకపోతే ఏదైనా దేనికైనా ఏదో ఒకటి చేస్తారు. అప్పుడు రాజ్ తరుణ్ కూడా పెద్ద హీరో ఏమి కాదు. ఆయన కూడా చిన్న హీరో. ఏదో హ్మ్. మూవీస్ చేసుకుంటున్నారు. కష్టపడి పైకి వస్తున్నాడా లేదా అదృష్టం బాగుండి ఆపర్చునిటీ వచ్చే ఈజ్ బికమ్ ఏ హీరో. హ్మ్. కాబట్టి 20,000 కాడ ఇవ్వలేదంటే 20,000 కాడ రావచ్చు, 2,00,000 దగ్గర రావచ్చు, 2 కోట్ల దగ్గర రావచ్చు. ఇష్యూ ఎక్కడొచ్చింది అనేది ఏంటంటే అంటే మనీ మేక్స్ మెనీ థింగ్స్. ఏదైనా డబ్బు దగ్గర వస్తుంది. ఈ కేసు ఎండ్ అయ్యేది కూడా రేపు డబ్బు దగ్గర ఎండ్ అవుతుంది. ఓకే. ప్రీతి మస్తాన్ సాయి, ఉదయ్, రాజ్ తరుణ్, ప్రీతి మామ్ ఒక బ్యాచ్ ఎగైనిస్ట్ లావణ్య అంటున్నారు. అంటే మనం ఎవరు చూడలేదు. వాళ్ళు హ్మ్. చెప్పే వెర్షన్, వీళ్ళు చెప్పే వెర్షన్ బట్టి ఆమె వెనకాల ఉన్న కేసులు, ఈళ్ళు ఉన్న కేసుని బట్టి మనం చెప్తున్నాం. హ్మ్. ఎవరి బ్యాచ్ ఎవరనేది కాదు. ఎవరైనా విక్టిమ్స్ ఉంటే వాళ్ళ లైఫ్‌ని కరెక్ట్ చేసుకోమని మనం చెప్తున్నాం తప్పిస్తే, హ్మ్. ఎవరు విక్టిమో, ఎవరు అక్కడ అక్యూజ్డ్ అనేది మనం ఎవరిని జడ్జ్ చేయట్లేదు. ఓకే. జరిగిన ఇన్సిడెంట్స్‌ని బట్టి, ఇష్యూస్‌ని బట్టి మనం మాట్లాడుతున్నాం. లావణ్య హ్మ్. లైఫ్ బాగుండాలని ఇప్పుడు మనం అనుకున్నాం. ఎందుకనంటే లావణ్య వాంటెడ్‌లీ చేస్తుందా? లేకపోతే తను తెలియక చేస్తుందా? ఇప్పుడు ఏ ఇష్యూ అయినా ఇప్పుడు స్టూడియోకొచ్చి చేసిన ఇష్యూ అయినా కూడా మనకు తెలీదు. ఆమె ఫెడ్లరా? కన్జ్యూమరా? హ్మ్. లేకపోతే అసలు ఆమె టీ కూడా తాగదనేది మనకు తెలీదు. మనం చూడలేదు. జరిగే అవును. విషయాలను బట్టి, విన్న విషయాలను బట్టి మనం మాట్లాడుతున్నాం. ఎనీవేస్ ఆమె కూడా బాగుండాలని అనుకుంటున్నాం. ఎవరికి అవును. సపోర్ట్ కాదు, ఎవరికి అగెయిన్స్ట్ కాదు. లావణ్య డూయింగ్ సచ్ అన్ ఇల్లీగల్ యాక్టివిటీస్ ఇన్ దట్ విల్లా. హూ ఈస్ బిహైండ్ హర్? వై పోలీస్ డిపార్ట్మెంట్ నాట్ కన్సిడరింగ్ దిస్ కేస్ అంట. అంటే ఆల్రెడీ 2 కేసెస్ ఉన్నాయి కాబట్టి ఉన్నాయి. అగైన్ హ్మ్. పోలీస్ ఏంటంటే ప్రతిసారి చేయలేరు. ఎప్పుడో ఒకసారి చేస్తారు. ఇప్పుడు రేవ్ పార్టీస్ అంటారు. హ్మ్. ఎప్పుడో ఒకసారి రెక్కి పెడతారు, పట్టుకుంటారు. ఇమ్మీడియేట్‌గా ఛానెల్స్‌లో వచ్చే విషయాలను పట్టుకొని వాళ్ళు ఇంటి మీద రైడ్ చేయలేరు గదా! ఒకవేళ నిజంగా ఇల్లీగల్ యాక్టివిటీస్ చేస్తుంటే హ్మ్. రెక్కి పెట్టి చేస్తారు. దొరకాలి అవును. గదా! ఈ యాంకర్ శేఖర్ భాషపై అటాక్ జరిగిన సీసీ ఫుటేజ్ బయటకి ఎందుకు రిలీజ్ చేయలేదు? ఆల్రెడీ నేను ఇందాక లైవ్‌లో గూడా చెప్పడం అనేది జరిగిద్ది. ఏ ఎవిడెన్స్ కావాలి అన్నా గాని మేము పోలీసులకి సబ్మిట్ చేస్తున్నాము. పైగా అది పోలీసుల హ్యాండ్ ఓవర్‌లో ఉన్నప్పుడు మేము బయటకి ఎక్కడికంటే అక్కడ రిలీజ్ చేయకూడదు. పైగా ఆ రోజు ఏం జరిగిందనేది కూడా నేను ఇంతకుముందు జరిగిన 'రాజ్ తరుణ్' లైవ్‌లో కూడా చెప్పాను. మీరు మళ్ళీ ఒకసారి క్రాస్ చెక్ చేయొచ్చు. ఇలా చాలా వస్తున్నాయన్నమాట. కరెక్ట్ మ్యామ్. ఏది ఇద్దరు కలిసి చేసినా తప్పు. బట్ లావణ్య ఈజ్ వెరీ బ్యాడ్ గర్ల్ అంటున్నారనమాట. అంటే ఇద్దరు చేస్తే తప్పు కానీ ఈ మళ్ళీ ఒక కానీ అమ్మాయిని తప్పు పట్టడం. చట్టము లా ఏం చెప్తదంటే మేము కూడా ఏం చెప్తామంటే యాజ్ అడ్వకేట్‌గా హ్మ్. చేసిన తప్పుల్ని సరిదిద్దుకుని మంచి లైఫ్ బ్రతకండి అని చెప్తాం. హ్మ్. ఇప్పుడు ఈ లైవ్ చేయడానికి, లైవ్‌కి రావడానికి లేకపోతే ఈ టాపిక్ గురించి మాట్లాడడానికి కూడా ముఖ్య కారణం ఏంటంటే హ్మ్. ఎవరో లావణ్యలా ఉండొద్దు, ప్రీతిలా ఉండొద్దు, రాజ్ తరుణ్‌లా ఉండొద్దు, ఎవరిలాను ఉండొద్దు. శేఖర్ భాష లాంటోళ్ళకి పని పెట్టొద్దు, మనకి కూడా పని పెట్టొద్దు. ఎందుకనంటే అందరూ తెలుసుకోవాలి. జరిగే సొసైటీలో జరిగే బ్యాడ్ ఆర్ గుడ్ థింగ్స్ అని తెలుసుకొని లైఫ్‌లో మంచిగా ఉండుకోవాలి. ఎందుకంటే లైఫ్ ఒకసారి చేయి దాటిందంటే మళ్ళీ వెనక్కి రాదు. కరెక్టే. రేపు లావణ్య ఎంత పెరిగినా, బాగా బ్రతికినా లావణ్య మీద ఉన్న బ్యాడ్ కామెంట్స్ అయితే మళ్ళీ మనము యూట్యూబ్ నుంచి ఇది చేయలేం. తీసేయలేం కదా! సో, ఆమె అవును. రియలైజ్ అవ్వచ్చు. ఆమె మంచిగా అందరికంటే మంచిగా బ్రతకవచ్చు. అలాగే హ్మ్. ప్రీతి మీద ఉన్న కొన్ని అంటే ఆమెకి ఇన్‌ఫ్లూయెన్స్ అయ్యుండి ఈమె చేసింది, ఈమె కూడా భరించింది, ఈమె కూడా ఒక అఫైర్ ఉంది. ఇవన్నీ ఏంటంటే ఆహ్, లిటరల్లీ సైకలాజికల్‌గా వీళ్ళు డామేజ్ అయిపోతారు. వీళ్ళ హ్మ్. మైండ్ ఏంటంటే వీళ్ళు డైవర్ట్ అయిపోయి డైవర్ట్ అయిపోయేసేసి ఒక తప్పు చేస్తే ఏంటి, 10 తప్పులు చేస్తే ఏంటి, అదే హ్మ్. కదా అన్నట్టు వస్తారు. కాబట్టి వీళ్ళు ఏంటంటే దాంట్లోంచి బయటకొచ్చి ఎవరైనా తప్పు చేస్తే గనక దాంట్లోంచి బయటకొచ్చి ఒక మంచి గుడ్ సిటిజన్‌గా బ్రతకమని మనం అందరం చెప్తాం.